So, hi Andy. So, right now I'm in Maradovia National Research University, Saransk. సో ఇక్కడ ఆల్రెడీ మీరు నేను ఇండియాలో ఉన్నప్పుడు సరికి నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్, నెంబర్ ఆఫ్ పేరెంట్స్ సరికి నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగున్నారండి. సో రష్యా సంబంధించి రష్యాలో ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా ఉంటుంది, తర్వాత సరికి అక్కడ క్లైమేటిక్ సిచ్యువేషన్స్ ఎలా ఉంటాయి, సో వార్ అప్డేట్స్, వార్ జరుగుతుంది కదా, వార్ ఎలా ఉంటుంది అన్నారు. తర్వాత రష్యాలో సరికి రష్యన్ లాంగ్వేజ్ నేర్చుకోవాలి కదా అంటున్నారు. అసలు ఎన్ఎంసీ రూల్స్ ఫాలో అవుతుందా లేదని అడుగుతున్నారు. తర్వాత డ్యూరేషన్ ఎంత అని అడుగుతున్నారు. సరే అక్కడికి వెళ్ళిన తర్వాత సెక్యూరిటీ ఎలా ఉందని అడుగుతున్నారు. సో మెస్ రిలేటెడ్ ఇలా నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఉన్నాయండి. ఆల్రెడీ నేను ఉన్నాయన్నమాట నా దగ్గర క్వశ్చన్స్. ఈ క్వశ్చన్స్ వచ్చేసరికి ఆల్రెడీ మన సంబంధించి ఆల్రెడీ లాస్ట్ ఇయర్ వచ్చిన స్టూడెంట్స్ ఆల్రెడీ 1 year కంప్లీట్ చేస్తున్నారు. ఈ సేమ్ డౌట్స్ అండి. లాస్ట్ ఇయర్ బిఫోర్ లాస్ట్ ఇయర్ కూడా వార్ రిలేటెడ్ ఇలా అన్నీ ఉన్నాయి కాబట్టి సో వాళ్ళు కూడా భయపడ్డారనమాట. ఇక్కడికి వచ్చున్నారు. సో ఇక్కడికి వచ్చిన తర్వాత నేనైతే ఏవైతే చెప్పున్నాను ఆల్రెడీ మన ఈ వీడియోస్ రిలేటెడ్ వచ్చేసరికి ఆల్రెడీ మన యూట్యూబ్ ఛానల్ ఉన్నాయండి లాస్ట్ ఇయర్ వీడియోస్ కూడా. ఒకసారి చూడండి, అవి కూడా కంపేర్ చేయండి. సో అవి యాజ్ ఇట్ ఈస్గా వీళ్ళు చెప్పేవి మ్యాచ్ అవుతారో లేదో చూడండి. ఎందుకంటే మ్యాచ్ అయితే 100% వస్తారు, మనం చెప్పిన 100% కరెక్టే కాబట్టి. సో వీళ్ళు కూడా ఆల్రెడీ 1 year ఎక్స్పీరియన్స్ చేస్తున్నారు కాబట్టి అసలు ఇక్కడ వార్ ఎలా ఉంది, క్లైమేట్ ఎలా ఉంది, ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా ఉంది, రష్యన్ లాంగ్వేజ్లో చెప్తున్నారా లేకపోతే ఇంగ్లీష్ మీడియంలో చెప్తున్నారా, డ్యూరేషన్ ఎంత, తర్వాత వచ్చేసరికి క్లైమేటిక్ సిచ్యువేషన్స్ ఏంటి, ఇలా అన్నీ చెక్ చేద్దాం ఒకసారి. వీళ్ళు కూడా అడుగుదాం. ఇక్కడ మన దగ్గర వచ్చేసరికి శ్రీలేఖ, తర్వాత శ్రీ విద్య, సో నితీష, వీళ్ళు ముగ్గురు ఉన్నారు. సో వీళ్ళని అడుగుదాం కొన్ని క్వశ్చన్స్. సో నితీష, సో ఇక్కడ వచ్చేసరికి ఎడ్యుకేషన్ సిస్టమ్ గురించి ఎస్పెషల్లీ సో ఎలా ఉంది, ఎడ్యుకేషన్ ఎలా ఉంది ఇక్కడ మీకు? ఫుల్ ఇంగ్లీష్ మీడియం జరుగుతుందా లేకపోతే బైలింగ్వల్ జరుగుతుందా? ఫుల్ ఇంగ్లీష్ మీడియం. టోటల్ ఫుల్ ఇంగ్లీష్ మీడియం జరుగుతుంది. సో 3 years ఇంగ్లీష్ మీడియం, 3 years బైలింగ్వల్ ఏం లేదు. సో ఫుల్ 5 years ఇంగ్లీష్ మీడియం, 5 years ఇంగ్లీష్ మీడియం, 1 year ఇంటర్న్షిప్. సో ఓకే, సో ఫుల్ ఇంగ్లీష్ మీడియం. సో చాలా మంది అడిగే స్టూడెంట్స్ ఇంకో డౌట్ ఏంటంటే రష్యాలో వచ్చేసరికి రష్యన్ లాంగ్వేజ్ నేర్చుకోవాలి, తర్వాత రష్యన్ లాంగ్వేజ్లోనే ఎగ్జామ్స్ జరుగుతాయి, రష్యన్ లాంగ్వేజ్లోనే అంతా ఉంటుంది, రష్యన్ లాంగ్వేజ్ మ్యాండేటరీ అంటున్నారు. సో శ్రీ విద్య, సో రష్యన్ లాంగ్వేజ్ అసలు ఇంపార్టెన్స్ ఏంటి అసలు ఇక్కడ? అంటే క్లాసెస్ జరుగుతాయా లేకపోతే మన డే టు డే కమ్యూనికేషన్ కోసమా లేకపోతే మన పర్సనల్ కోసమా లేకపోతే ఏమన్నా క్లాసులు కూడా రష్యన్లోనే జరిగే, ఎగ్జామ్స్ కూడా రష్యన్లో జరుగుతాయి, లేదా అసలు దాని ప్రయారిటీ ఏంటి అసలు? రష్యన్ లాంగ్వేజ్ ప్రయారిటీ, దాని ఇంపార్టెన్స్ ఏంటి? మీకు కూడా మీరు ఫస్ట్ వచ్చినప్పుడు కూడా ఇదే డౌట్ ఉంది కదా చాలా మందికి. సో రష్యన్ లాంగ్వేజ్లో ఎగ్జామ్స్ జరుగుతాయి, రష్యన్ లాంగ్వేజ్ అంతా ఉంటుంది. అసలు ఇక్కడ మీరు ఆల్రెడీ 1 year స్పెండ్ చేస్తున్నారు కాబట్టి వాట్ ఇస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ రష్యన్ లాంగ్వేజ్? అసలు ఏంటి, ఎంతవరకు, ఏ ఎక్స్టెంట్ వరకు? అది ఎగ్జామ్స్ వరకా లేకపోతే లేదంటే అసలు ప్రాక్టికల్స్ వరకా లేకపోతే మన డే టు డే కమ్యూనికేషన్స్ వరకా లేదా మన సేఫ్టీ కోసమా లేకపోతే వాళ్ళ సేఫ్టీ కోసమా? దేని గురించి అసలు ఈ రష్యన్ లాంగ్వేజ్ అసలు? ఎందుకంటే చాలా మంది ఏంటంటే చెప్పింది రష్యన్ లాంగ్వేజ్ నేర్చుకోవాలంటే, రష్యన్ లాంగ్వేజ్ ఎగ్జామ్స్ రాయాలంటే, రష్యన్ లాంగ్వేజ్ అంతా అందరూ భయపడ్డారు కదా ఫస్ట్ మీరు వచ్చేటప్పుడు కూడా. సో ఎంత మీ సీనియర్స్ మీరు ఎంత వాళ్ళు ఫీడ్బ్యాక్ ఇచ్చినా సరే అంటే మన పర్సనల్ ఎక్స్పీరియన్స్ అయ్యాక మనకు క్లారిటీ రాదు కదా ఏదైనా సరే. సో చెప్పు నితీష, ఫస్ట్ శ్రీ విద్య. సారీ సార్, అంటే ఎవ్రీడే క్లాసెస్ అయితే మాకు ఇంగ్లీష్లోనే జరుగుతాయి. రష్యన్ లాంగ్వేజ్ ఎందుకు నేర్చుకోవాలంటే మాకు క్లినికల్ ప్రాక్టీస్ ఉంటుంది. సో డే టు డే కమ్యూనికేషన్ అనేది మాకు చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఆ పేషెంట్స్ తో వెళ్ళి మాట్లాడాలంటే వాళ్ళకి ఇప్పుడు అందరూ ఇంగ్లీష్ లో మాట్లాడతారంటే కాబట్టి సో రష్యన్ లాంగ్వేజ్ అనేది అక్కడ మనకి క్లినికల్ ప్రాక్టీస్. సో ఆఫ్టర్ 3 years అవ్వచ్చు, 4 years అవ్వచ్చు, అయితే ఎప్పుడైతే మన హాస్పిటల్ రొటేట్ అవుతామో ఆఫ్టర్ 4 years అంటే మన ఫస్ట్ ఇయర్ నుంచి ఎందుకు నేర్పిస్తున్నారు అంటే మీకు అంటే ప్రాక్టీస్ అవడానికి, అంటే మీకు డైలీ ప్రాక్టీస్ అవడానికి, లేదంటే మీరు అదొకటైనా లేకపోతే మీకు ఇంకా లోకల్లో కూడా యూజ్ అవుతుందా? మోస్ట్లీ లోకల్ ఎక్కువ యూజ్ అవుతుంది. అంటే ఫస్ట్ ఇయర్ మాకు రష్యన్ లాంగ్వేజ్ ఉంది సార్, సో వాళ్ళే నేర్పిస్తారు, మనకి ఏం ఇబ్బంది ఉండదు. సో దాని వల్ల మనకి యూజెస్ ఏంటి అసలు రష్యన్ లాంగ్వేజ్ నేర్చుకోవడం వల్ల? అంటే జస్ట్ మనకి ఏంటి యూజెస్ అంటే మన డే టు డే కమ్యూనికేషన్ కోసం అవ్వచ్చు, మనకి ఏంటంటే ఈజీగా ఇంటరాక్ట్ అవ్వచ్చు. అయితే నాకు తెలిసినంత వరకు అంటే పేషెంట్ ఇంటరాక్షన్ కరెక్ట్ గా మెయింటైన్ అవుతుంది. సో తర్వాత సరికి ఇక్కడ లోకల్ లో మనం ట్రావెల్ అవడానికి, ఏదన్నా మనము ఎయిర్పోర్ట్ కి వెళ్ళడానికి అవ్వచ్చు, అంటే ఫర్దర్ ఎవరు సపోర్ట్ లేకుండా. ఇప్పుడు మీకు ఫర్ ఎగ్జాంపుల్ రష్యన్ లాంగ్వేజ్ అంటే ఇప్పుడు ఫర్ అంత టఫ్ గా ఉంటుంది రష్యన్ లాంగ్వేజ్, డిపెండెన్సీ లేకుండా. సో 3 years మనకి ఏంటంటే దాంట్లో ఎగ్జామ్స్ అవ్వడం, దాంట్లో ఫెయిల్ చేయడం ఏం ఉండదు. సో జస్ట్ ఏంటంటే కంప్లీట్ క్లాసెస్ అవ్వనివ్వండి, ఎగ్జామ్స్ అవ్వనివ్వండి, కంప్లీట్ ఇంగ్లీష్. సో ఎడ్యుకేషన్ అంతా టోటల్ ఇంగ్లీష్. ఇది వచ్చేసరికి ఏంటంటే మీకు రేపు ఫర్ ఎగ్జాంపుల్ 4th year అవ్వచ్చు, ఫైనల్ ఇయర్ అవ్వచ్చు, మీరు ఆల్మోస్ట్ నాకు తెలిసి 4-5 years ఉంటే మీకు లాంగ్వేజ్ మీద సంథింగ్ గ్రిప్ వచ్చేస్తుంది కదా. సంథింగ్ ఏంటి మనకి ఏంటంటే బేసిక్ అయినా వచ్చినా సరే మనం ఇక్కడ ట్రావెల్ అవ్వడానికి లేదంటే ఇక్కడ మూవ్ అవ్వడానికి ఇక్కడ అంతా ఈజీగా ఉంటుంది లాంగ్వేజ్ ఇష్యూ లేకుండా. అంతే తప్పితే మనకి ఏంటంటే ఎగ్జామ్స్ ఏం లేవు. జస్ట్ ఏంటంటే ఆ పేషెంట్స్ ఏదన్నా మనం ఏదైనా ఇంటరాక్ట్ అవ్వాలన్నా
మనం ఇక్కడ లోకల్తో ఇంటరాక్ట్ అవ్వాలన్నా ఏదైనా పర్సనల్ ఇష్యూ ఫర్ ఎగ్జాంపుల్ వీసా ఇప్పుడంటే మీకంటే మనం చేసి పెడతాం వీసా ఎక్స్టెన్షన్స్ మెడికల్ ఇష్యూస్ నెక్స్ట్ ఇయర్ నుంచి ఏంటంటే మీరు సొంతగా చేసుకోవాలన్నప్పుడు వీసా ఆఫీస్కి వెళ్ళడము తర్వాత లేదంటే ఇన్సూరెన్స్ ఆఫీస్కి వెళ్ళడము లేదంటే ఏదైనా గ్రాసరీస్కి వెళ్ళడము ఏదైనా పర్సనల్ గా ఏదైనా మీరు ఎక్కడతో మాట్లాడాలన్నా బేసిక్ గా రష్యన్ లాంగ్వేజ్ నేర్చుకోవడం కూడా చాలా ఈజీ అంటే లైక్ మనకి అది చాలా హెల్ప్ఫుల్ అవుతుంది చాలా హెల్ప్ఫుల్ అవుతుంది మీకు అవుతుంది మీకు అయితే ఎడ్యుకేషన్ గురించి అయితే ప్రాబ్లం అంటే జస్ట్ మనకి హెల్ప్ అవుతుంది మనకి మోర్ హెల్ప్ అవుతుంది ఎడ్యుకేషన్ రిలేటెడ్ గా ఏ అసలు రష్యన్ లాంగ్వేజ్ సంబంధం లేదు నేర్చుకోవడం వల్ల ఏ ఫార్మసీకి వెళ్ళినా ఇంపార్టెంట్ గా ఏదైనా ఏదైనా అర్జెన్సీ ఉండి లేకపోతే బయటికి వెళ్ళి గ్రాసరీస్ తెచ్చుకున్నా బిల్ పే చేసేటప్పుడు ఖచ్చితంగా వాళ్ళు రష్యన్ లో మాట్లాడతారు మనకి ఇంగ్లీష్ ఉండదు సో ఏంటంటే ఓన్లీ క్వశ్చన్ చేసేది వాళ్ళు క్వశ్చన్ చేసేది మనకి అర్థమయ్యి బేసిక్ గా ఆన్సర్ చేస్తే చాలు అండ్ లైక్ ఓకే చాలు అలా అంటే అట్లీస్ట్ మనం ఇప్పుడు వచ్చి మీరు 1 year కాబట్టి ఓకే కొంత మేనేజబుల్ అవుతుంది సో వాళ్ళు మాట్లాడితే మీకు అర్థం అవుతుంది డైలీగా వాళ్ళు మాట్లాడితే మీకు అర్థం అవుతుంది ఇంకా నెక్స్ట్ మీకు ఆల్మోస్ట్ ప్రాక్టికల్స్ అంటే మీరు 4th year 5th year ఫైనల్ ఇయర్ కాబట్టి ఇంకా 2 years ఉంది కాబట్టి మీకు ఆల్మోస్ట్ ఫ్లూయెన్సీ రావడానికి ఛాన్స్ ఉంటుంది ఛాన్స్ ఉన్నప్పుడు ఏంటంటే ఇంకా ఇప్పుడు వరకు అయితే మీరు హాస్పిటల్కి వెళ్ళరు జస్ట్ ఇప్పుడు ఏంటంటే జస్ట్ మీరు నాన్ క్లినికల్ సబ్జెక్ట్స్ కాబట్టి 4th year నుంచి మీరు క్లినికల్ సబ్జెక్ట్స్ కాబట్టి అప్పట్లో 3 years టైం ఉంటుంది కాబట్టి ఈజీ టు ఏదన్నా ఉన్నా సరే మనం ఏంటంటే ఈజీగా మూవ్ అవ్వడానికి ఈజీగా ఉంటుంది ఎలాంటి ప్రాబ్లం అయితే దాని మీద ఎగ్జామ్స్ పెట్టి దాని మీద ఫెయిల్ చేయడం లేదు కదా సో అది ఎంటైర్లీ మన ఫారెన్ లాంగ్వేజ్ ఒక ఎడిషనల్ లాంగ్వేజ్ అంతే మనకి ఏంటంటే వన్స్ లాంగ్వేజ్ నేర్చుకుంటే మనకి ఒక కాన్ఫిడెన్స్ బూస్ట్ అవుద్ది అంటే అంతే కదా ఇప్పుడు మనం ఎక్కడికి బయటికి వెళ్ళి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి హిందీయో లేకపోతే ఫర్ ఎగ్జాంపుల్ మనం అవుట్ ఆఫ్ స్టేట్స్ వెళ్తాం అనుకోండి కర్ణాటక లేకపోతే తమిళనాడు లేకపోతే కేరళ వెళ్ళామనుకోండి ట్రిప్కి మనకి మలయాళం వచ్చింది అనుకోండి మనకి ఎంత హ్యాపీ అంటే మనకి ఎంత కాన్ఫిడెన్స్ ఉంటుంది సేమ్ లైక్ దట్ అంతే కదా మనం ఢిల్లీ మనం ఎయిర్పోర్ట్కి వచ్చాము ఎయిర్పోర్ట్ వాళ్ళతో లోకల్తో మాట్లాడాలన్నా లేకపోతే ఏదైనా వర్క్ అవ్వాలన్నా సో ఇంగ్లీష్ అంటే ఇండియాలో మేనేజబుల్ కాబట్టి ఏదైనా మనకి అర్జెన్సీ అయినప్పుడు ఏంటంటే అవుట్ ఆఫ్ కంట్రీ మనకి ఈజీగా ఉంటుంది ఈజీగా కనెక్ట్ అవ్వచ్చు మనకి అన్ని లోకల్ గా తెలుస్తుంది అదే అంటే లైక్ ఇబ్బంది కూడా మనం ఫీల్ అవ్వలేం బయటికి వెళ్తే గుమ్మని లాంగ్వేజ్ రాదు ఎలా మేనేజ్ చేసుకోవాలన్నది ఫస్ట్ ఒక లోకల్ అనేది ఆ భయం అనేది ఉండదు మనకి లాంగ్వేజ్ వచ్చింది అనుకోండి జస్ట్ వి కెన్ మేనేజ్ ఎవ్రీథింగ్ సో ఎడ్యుకేషన్ అయితే మాత్రం ఫుల్ ఇంగ్లీష్ మీడియం డ్యూరేషన్ ఇస్ 6 years అంటే 5 years స్టడీస్ 5 years మనకి ఇంటర్న్షిప్ ఉండదు లాస్ట్ ఇయర్ కంప్లీట్ ఇంటర్న్షిప్ ఉంటుంది 1 year ఇంటర్న్షిప్ సో ఎన్ఎంసీ యాజ్ పర్ ఎన్ఎంసీ రూల్స్ కూడా అవే చెప్తుంది ఏంటంటే మనకు 5 years ప్లస్ 1 year ఇంటర్న్షిప్ అడుగుతున్నారు ఇంగ్లీష్ మన ఫుల్ ఇంగ్లీష్ మీడియం సో అంటే మన డిగ్రీ 100% గ్యారంటీ అలా ఎలాంటి ఇష్యూస్ అయితే లేవు అంతా ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్ సెక్యూరిటీ గురించి ఏమన్నా మీరు ఏమైనా ప్రాబ్లం ఫేస్ చేశారు హాస్టల్లో కానీ మీ సీనియర్స్ తో కానీ లేదా బయటికి వెళ్ళినప్పుడు మీ యొక్క అవుట్ ఆఫ్ రష్యన్స్ తో కానీ లేదా యూనివర్సిటీకి వెళ్ళినప్పుడు ర్యాగింగ్ కానీ అసలు ర్యాగింగ్ అనేది ఉండదు కదా ఇక్కడ అంటే అంత ఇంటరాక్ట్ అవ్వడానికి కూడా అంత ఏముండదు సో ర్యాగింగ్ అయితే అసలు ఎక్కడా లేదు సో ర్యాగింగ్ ఫర్ ఎవ్రీథింగ్ అంటే ర్యాగింగ్ ఉండడానికి అంటే ఫారెన్ యూనివర్సిటీస్ ఏంటంటే ర్యాగింగ్ ఉండదు అది మన టాప్ అండ్ యూనివర్సిటీ కాబట్టి ఇవన్నీ చాలా కంట్రోలబుల్ గా ఉంటాయి వెళ్ళామా టైంకి వెళ్ళామా టైమింగ్ ఇస్తారు మనకి ఆ టైం క్లాస్ టైం చూసుకోవడం వెళ్ళడం రావడం ర్యాగింగ్ కానీ మీకు ఎలాంటి ఇష్యూస్ కానీ సీనియర్స్ తో గొడవలు కానీ సీనియర్స్ తో మిమ్మల్ని ఏదన్నా అలా అలాంటి ఏమి లేదు ఇంటరాక్షన్ ఏ ఉండదు సార్ కాలేజ్ పరంగా అయితే ఫ్రెస్కోలో సీనియర్స్ కూడా మేము టైంకి వెళ్ళామా అది కూడా మేము మెస్ కి పైకి వెళ్తాం వస్తాం అంతే మెస్ టైమింగ్స్ కూడా టైం సో మెస్ రిలేటెడ్ అన్నారు కాబట్టి మెస్ ఓకే ఐ థింక్ నాకు తెలిసి ఏంటంటే ఇండియన్ ఫుడ్ ఉంటుంది కాబట్టి బట్ మేనేజబుల్ ఎందుకంటే మనకి ఇంట్లో దొరకాలని ఇప్పుడు మన ఇంట్లో మనకి రెగ్యులర్ గా దొరికే ఐటమ్స్ ఇక్కడ మనం చేయడం అనేది హైలీ ఇంపాసిబుల్ ఇదైతే యూనివర్సిటీ ఇప్పుడు కొన్ని యూనివర్సిటీలో సరికి మీకు ఇంటర్నేషనల్ క్యాంటీన్ ఉంటుంది యూనివర్సిటీలో అక్కడ ఏం దొరుకుతుందో కూడా ఎవరో తెలియదు ఇప్పుడు మనకి ఇంటర్నేషనల్ ఫుడ్ ఏంటి కేఎఫ్సీ ఒకటి బర్గర్ ఒకటి అంతే కదా అంత మించి ఇంటర్నేషనల్ ఫుడ్స్ మనకి ఏం లేవు కదా ఓకేనా సో అండ్ తర్వాత వచ్చేసరికి హాస్టల్స్ బాయ్స్ కి గర్ల్స్ సెపరేట్ హాస్టల్స్ సో ఎవ్రీథింగ్ ఇస్ సెపరేట్ సో వార్ రిలేటెడ్ ఏమైనా మీకు ప్రాబ్లం ఏమైనా ఎడ్యుకేషన్ సిస్టమ్ అంతా ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ సో ఫుల్ ఇంగ్లీష్ మీడియం ఎడ్యుకేషన్ వస్తారు ఫుల్ ఇంగ్లీష్ మీడియం సెక్యూరిటీ రిలేటెడ్ ఎలాంటి సెక్యూరిటీ ఇష్యూస్ అయితే లేవు అంతా ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్ ఎన్ఎంసీ రూల్స్ ఫాలో అవుతుంది సో ఫుల్ ఇంగ్లీష్ మీడియం డ్యూరేషన్ వచ్చేసరికి 5 years స్టడీ 1 year కంప్లీట్ ఇంటర్న్షిప్ సో హాస్టల్స్ వచ్చేసరికి బాయ్స్ గర్ల్స్ సెపరేట్ హాస్టల్స్ మెస్ వచ్చేసరికి
ఓకే నాట్ బ్యాడ్, ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్. ఎవ్రీథింగ్ ఇస్ సో 70 to 80% కవర్ అవుతుంది. మరి 100% కవర్ అవ్వడానికి ఛాన్స్ లేదు, ఎందుకంటే ఎక్కడ అవ్వదు అది. మెస్ కూడా ఏం ప్రాబ్లం కాదు సార్, అంటే ఒక ఎక్స్పెక్టేషన్ అని బీభత్సం కాకుండా ఓకే అంటే మనం ఇప్పుడు అంత అవసరం లేదు. ఇప్పుడు మన ఇంటి ఫుడ్ వేరే. ఇప్పుడు మనం ముందు అనుకోండి, మన ఫర్ ఎగ్జాంపుల్ మన విజయవాడ అంటే గుంటూరు మారిపోద్ది, గుంటూరు నుంచి హైదరాబాద్ వెళ్తే మారిపోద్ది. డైలీ బర్గర్స్ మీద మెస్ ఫుడ్ కంపారిటివ్ ఓకే, డైలీ అది తినడం కన్నా. సో ఎవ్రీథింగ్ ఇస్ అయితే యూనివర్సిటీ పరంగా సెక్యూరిటీ పరంగా కావచ్చు, లేకపోతే డ్యూరేషన్ పరంగా కావచ్చు, రూల్స్ రెగ్యులేషన్స్ పరంగా కావచ్చు, క్లైమాటిక్ సిచ్యువేషన్స్ అయితే కొంత టైంలో హార్ష్ ఉంటాయి, బట్ ఇట్ విల్ మేనేజబుల్. ఎందుకంటే మీకు అంత వార్మర్స్ స్వీటర్స్ అన్ని ఉంటాయి కాబట్టి ప్రాబ్లం అయితే లేదు. ప్రతి చోట హీటర్స్ ఉంటాయి సార్, యూనివర్సిటీ అంతా హీటర్ ఉంటుంది, యూనివర్సిటీలో హీటర్, క్లాసెస్ లో కూడా మాకు హీటర్స్ ఉంటాయి సార్. క్లైమాటిక్ ప్రాబ్లం అయితే ఏం లేదు. బస్సెస్ లో కూడా హీటర్స్ మెయింటైన్ అయితే, ఇక్కడ ఫ్రెస్కోలో మెయింటైన్ అయితే, హాస్టల్లో హీటర్స్ ఉంటాయి, 24 hours బస్ లో కూడా ఉంటది, సో యూనివర్సిటీలో కూడా ఉంటది. జస్ట్ మీరు బై వాక్ వెళ్ళినప్పుడే, అది కూడా రీచ్ అయ్యే వరకు ప్లేస్. క్యాబ్స్ లో అన్ని ఇంకెక్కడైనా ఎవ్రీథింగ్ ఇస్ క్లియర్, ప్రాబ్లం అయితే ఏం లేదు ఎక్కడ కూడా. సో వార్ రిలేటెడ్ అవ్వచ్చు, సెక్యూరిటీ ఇష్యూస్ అవ్వచ్చు, వార్స్ అయితే మాకు అసలు సంబంధమే లేదు జరుగుతున్నట్టు తెలియదు అన్నమాట. వార్ ఎఫెక్ట్ అసలు ఏం లేదు. సో హాస్టల్లో సెక్యూరిటీ అవ్వచ్చు, ఎలాంటి ప్రాబ్లం లేదు, ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్. ఎడ్యుకేషన్ అంతా ఎవ్రీథింగ్ ఇస్ వెరీ క్లియర్. సో మన జూనియర్స్ మనం సజెస్ట్ చేయొచ్చు యూనివర్సిటీ, ఓకే ప్రాబ్లం అయితే లేదు. ఎవ్రీథింగ్ ఇస్ హాస్టల్ కానీ అంతా ఎవ్రీథింగ్ ఫైన్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.